నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మనమైతే టమాటా మొలకలైతే నాటాము. నేనైతే లేను, అందుకని వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఇంకైతే ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే ఒకటో రోజు అనుకో. సాయంత్రం అయితే నాటాము. టమాటా ఎండాకాలంలో ఎప్పుడు సాయంత్రం అనేది నాటాలి. మొలకలు అనేటివి ఎండాకాలంలో మనము సాయంత్రం నాటితేనే బతుకుతాయి. మీరు పొద్దునే పాటు నాటినారనుకో మధ్యాహ్నానికి ఎండ ఎక్కువ పడింది అనుకో 100%గా టమాటా చెట్లు గుడ్డు పెడతాయి. కాబట్టి మీరైతే కొంచెం చూసుకొని అయితే నాటుకోండి. ఇంకైతే టమాటా మొలక నాటేటప్పుడు ఇదే అనుకో టమాటా మొలక. ఈ టమాటా మొలక నాటేటప్పుడు ఈ ఆకులు ఈ పట్ట మీద పడకూడదు. ఈ మల్చింగ్ షీట్ మీద అయితే 100% పడకూడదు. పడకన్నా మధ్యలో అయితే మొలక నాటండి. చూసుకోవచ్చు మీరు. ఈ మధ్యలో అయితే ఉంది. మధ్యలో కరెక్ట్గా మధ్యలో ఎవరు నాటలేరు. కొంచెం అటు సైడ్ కానీ ఇటు సైడ్ ఉన్నా కూడా పట్ట మీద పడకని అయితే చూసుకోండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఇట్లా ఈ కింద ఆకులు పడిన ఏం నష్టం ఉండదు. అవి ఎట్లా చనిపోతాయి, పడిన కాలిపోతాయి. ఈ పై ఆకులు అయితే పడకూడదు. పై ఆకులు పడితే 100%గా మొక్క అనేది చనిపోతుంది. మనమైతే సాహో అశుతోష్ అయితే 2 నాటాను. ఒక లైన్ అయితే ఈ లైన్ అంతా అశుతోష్ అయితే నాటించాను. కొంచెం తెరగల పేరు అయితే మర్చిపోయిన అశుతోష్ అనేది నాటించాను. మళ్ళీ మిగతా రిమైనింగ్ అంతా సాహో నాటాను. ప్రతిరోజు అశుతోష్ సాహో అనేది ఒక వీడియో అనేది వస్తుంది, చూడండి మీరు. మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఆకు అనేది మందంగా అయితే ఉంటుంది అశుతోష్కి. సాహోకి అయితే కొంచెం పలచగా అయితే ఉంటుంది. డైలీ అనేది ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. యాప్ అంటే ఎట్లా వస్తుంది అనేది నేనైతే చూస్తాను. ఎందుకంటే చాలామంది అశుతోష్ నాటలా అని అడుగుతున్నారు. నేను కొంచెం ముందు పోతాను కాబట్టి 1 మంత్ ముందు పోతాను. ఒకవేళ 2 నెలల తర్వాత నాటే వాళ్ళకైతే కొంచెం సజెషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నాటుకోవచ్చా లేదా. ఈ లైన్ అంతా అశుతోష్ అయితే నాటేసాను లాస్ట్ వరకు. ఒక లైను అదే పనికి క్రేట్లు తెప్పించి నాటాను. చూద్దాం సాహోకి ఈ అశుతోష్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది క్రాప్ అనేది. ప్రతిరోజు అనేది ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మన ఛానల్ ద్వారా. అయితే మీరు చూడండి, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది 100%గా. ఇంకైతే రేపు మన్నాడు ఇంకా వస్తూనే ఉంటాయి డైలీ వీడియోస్ కాబట్టి మీకే డిఫరెన్స్ 100% తెలుస్తుంది. మీకు తెలియాలని, ఎందుకంటే నేను ఫోన్ చేస్తున్నారు నాకు చాలామంది రైతులు. అన్న అశుతోష్ నాటాలా సాహో నాటాలని, ఎండాకాలం వ్యాధినా ఎట్లన్నా ఏమి నా సంగతి అని అడుగుతున్నారు. అశుతోష్ అయితే నేనైతే నాటిన లేదు ఇంతవరకు ఒకసారి కూడా. సాహో అయితే నాటాను కాబట్టి సాహో నాటుకుని చెప్తాను. అశుతోష్ ఇప్పుడైతే నాటాము ఒకసారి. ఈసారి లాస్ట్ వరకు ఈసారి అయితే నాటాము కాబట్టి ఈసారిలో మనమైతే చెప్పచ్చు ఎట్లుంది సిచ్యువేషన్, ఎట్లుంది నెక్స్ట్కి ఎట్లా ఉందని. మీరు నాటేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా అయితే నాటుకోండి. సాయంత్రం పూట అయితే నాటేట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సాయంత్రం నాటినారనుకో 3 నుంచి స్టార్ట్ చేసుకుని 6 వరకు నాటుకున్నాం. మళ్ళీ 6 తర్వాత అనేది చల్లబడిపోతుంది కాబట్టి చెట్లు అనేది బతుకుతాయి. మీరు పొద్దున్న నాటినారనుకో మధ్యాహ్నం ఎండబడిపోతుంది. ఒక 6 గంటలకు మాకు గుడ్డు పెడతాయి. అట్లాంటప్పుడు చనిపోకుండా ఉండాలంటే పర్సంటేజ్ ఎక్కువ ఉండాలంటే ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. చూద్దాం ఏ విధంగా ఎట్లా ఏం సంగతి అనేది కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తాను. మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. యాప్ అంటే అశుతోష్ బాగా వస్తుందా సాహో బాగా వస్తుందా, అశుతోష్కి ఎక్కువ రోగం పడుతుందా సాహోకి ఎక్కువ రోగం పడుతుందా, అశుతోష్ ఎక్కువ చిగురికాయలు వస్తాయా సాహో ఎక్కువ చిగురికాయలు వస్తాయా, యాది లైఫ్ టైం ఎక్కువ వస్తుంది, దేనికి రోగాలు ఎక్కువ వస్తాయి, ఏ దాంట్లో కాయలు ఎక్కువ పడతాయి, ఏ దాంట్లో కాపు ఎక్కువ ఉంటుంది, ఇలాంటివన్నీ అయితే డౌట్లు అనేటివన్నీ నాకు కూడా ఉండొచ్చు చాలా. ఇప్పుడు పంట పెట్టినందుకు మనకి ఏప్రిల్కి అయితే వస్తాయి. ఎండకు అనేది కాయలు నిలుస్తాయి అనేది కూడా అశుతోష్ నిలుస్తాయా సాహోకి నిలుస్తాయా, ఏదైతే బాగుందనేది కూడా అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాము డైలీ అనేది. మీకు 100% తెలుస్తుంది. అందుకోసమే అయితే అదే పనిగా అశుతోష్ ఓలైన్ అయితే నాటించండి అని. ఎందుకంటే మనం నాటేది వేరు, మనం పండించేది వేరు, ఇంక చుట్టుపక్కల మనకు చెప్పేది వేరు కాబట్టి అందుకోసం అయితే ఇది చెప్పాను. చాలామంది తోట బాగా వచ్చిందని అశుతోష్ కూడా అన్నారు, కానీ క్రాప్ కూడా బాగానే ఉందని చెప్పారు. కాయలు వ్యక్తి కానీ మనకు తెలియదు. అందుకని నేనైతే చూశాను. మా లాస్ట్లో కూడా కాయలు కూడా బీకుతాను. ఈ ఒక్క లైన్ కాయలు బీకిస్తాను, పక్క లైన్ కూడా కాయలు బీకిస్తాను, పక్కనే వేస్తాను. చూస్తాను ఏ విధంగా ఎట్లా ఏమి సంగతి అన్నీ అయితే 100% తెలియాలి మనకి. ఒకరు చెప్తే మనము నమ్మచ్చు, ఎందుకంటే మనకు నమ్మచ్చు. కానీ మనకు కొన్నిసార్లు ఏమైపోతుందంటే వాళ్ళ భూములు బట్టి అయితే వస్తాయి, మన భూములు బట్టి అయితే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఒకరి వేలో రైట్ అనేది మన వేలో రాంగ్ అయ్యచ్చు, మన వేలో రైట్ ఇది వేరే వాళ్ళ వేలో రాంగ్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వేరు, వాళ్ళ భూమి వేరు, వాళ్ళ వాటర్ వేరు, వాళ్ళ జాగా వేరు, అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నేనైతే నాటుతున్నాను. ఇప్పుడు ఫిబ్రవరి 1st వీక్లో అయితే నాటాము. చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో ఈ తోట అనేది. ఎందుకంటే మీరు కూడా నాటుకుంటే ఒకసారి చూడండి డిఫరెన్సెస్. ఒకసారి అయితే ఏం నష్టం అయితే కాదు కదా అంతా. నేనైతే చూస్తాను సేమ్, ఎందుకంటే మధ్యలో నాటించాను. ఇటు సైడ్ సాహో ఉంది, ఇటు సైడ్ సాహో ఉంది, ఈడ మాత్రం నాటించాను ఈసారి. ఎందుకంటే
సాహో అసితోష్ చూడాలి, మధ్యలో నాటించాలి. ఎందుకు 2-4 మధ్యలో పెడితే దీనికి రోగం పడుతుందా పడదా, ఆ సాహో చెట్ల కూడా రోగం అసితోష్కి వస్తుందా, ఇలాంటివన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. అన్ని క్లారిఫికేషన్స్ క్లియర్గా లాస్ట్ వరకు అయితే ఈ మ్యాటర్లో పోదాం మనం ఇదే వేలో. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.